సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈ ఎపిసోడ్లో మనము బడ్జెట్లో ప్రతి సంవత్సరం డిస్ఇన్వెస్ట్మెంట్ అని ఒక వర్డ్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు పెట్టడం, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే కంపెనీలు షేర్లని ప్రజలకి అమ్మటం, ఐపీఓ ద్వారా అమ్మేదాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్. ఈ వర్డు ఎక్కువ శాతం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ కంపెనీస్ అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసి అందులో ఏవైతే కంపెనీలు బాగా లాభాల్లో ఉన్నటువంటి కంపెనీలని కొంత వాటా ప్రభుత్వం తగ్గించుకొని ఆ వాటాను అమ్మి ప్రజలకి అమ్మి ఆ పైసలు గవర్నమెంట్ బడ్జెట్లో లోటు బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని పూడ్చుకోవడానికి సహాయం చేసే పద్ధతి ఏదైతే ఉందో దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ప్రతి సంవత్సరం బడ్జెట్లో కొంత కేటాయింపులు జరుగుతాయి. కేటాయింపు కాదు అంటే ఈ సంవత్సరం బడ్జెట్లో ఒక 2.5 లక్షల కోట్లకి డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాము అని ఒక అనౌన్స్మెంట్ చేస్తాం జరుగుతుంది. అయితే ఈ 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వ కంపెనీలలో ప్రభుత్వ వాటాలు అమ్మి ఆ పైసలు ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైతే సబ్సిడీలు అనుకోండి, గవర్నమెంట్ లోటు బడ్జెట్, సెంట్రల్ గవర్నమెంట్ లోటు బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని బూడ్చుకోవడం కోసం అనుకోండి, ఆ పథకాలకు అనుకోండి. అయితే ఇప్పుడు ఈ 2.5 లక్షల కోట్లు డిస్ఇన్వెస్ట్మెంట్ లేకుండానే ఆర్బీఐ వాళ్ళు డివిడెండ్ పే చేస్తున్నారు. ఇప్పుడు ఇది న్యూస్ మీకు. ఏదైతే ఆర్బీఐ ఒక అనౌన్స్మెంట్ ఏం చేసింది, 2.5 లక్షల కోట్లు మేము డివిడెండ్ పే చేస్తాము అని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కానీ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఈ సంవత్సరం 2.5 లక్షల కోట్లు ఆర్బీఐ వాళ్ళు డివిడెండ్ రూపంలో పే చేస్తామన్నారు. పోయిన సంవత్సరం ఇదే డివిడెండు 2.1 లక్షల కోట్లు అనమాట. అంటే ఈ సంవత్సరం 2.1 నుంచి 2.5 లక్షల కోట్లు, అంటే ఇంకో 40,000 కోట్లు ఎక్స్ట్రా పే చేస్తుర్రు. అంటే గవర్నమెంట్కి డిస్ఇన్వెస్ట్మెంట్ తోటి పని లేకుండానే గవర్నమెంట్కి కావాల్సిన 2.5 లక్షల కోట్లు వచ్చేస్తుంది. అయితే ఇది ఎలా వస్తుంది, ఏమొస్తుంది అనేది చూద్దాం. అయితే ఈ ఆర్బీఐ వాళ్ళు ఏంటిది, డాలర్లను అమ్మటం, లిక్విడిటీ కార్యకలాపాల ద్వారా వచ్చినటువంటి ఆదాయం పెరగటం, ఇవన్నీ దీనికి కారణం అనమాట. అయితే ఈ నిధుల వల్ల ఏమవుతుంది, ప్రభుత్వానికి ఆర్థిక లోటును తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ఏది, ఈ 2.5 లక్షల కోట్లు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రభుత్వానికి సర్ప్లస్ అనమాట. అంటే ఈ 2.5 కోట్లు అమౌంట్ని ఇచ్చే అవకాశం ఉంది అని ఈ సంవత్సరం ఆర్థికవేత్తలు, విశ్లేషకులు అంచనా వేయటం జరిగింది. ఇది పోయిన సంవత్సరం కంటే ఎక్కువ శాతం, అంటే ఇది డివిడెండ్ రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ మొన్న బడ్జెట్లో అంచనా వేసింది ఏంటిదంటే 2.2 లక్షల కోట్లకి మించిపోతుందని అంచనా వేయటం జరిగింది. దాంతోపాటే ఇది కూడా జరిగింది. ఇక తర్వాత రూపాయి మారకం ఏదైతే రేటు ఉందో ఆర్బీఐ రికార్డు స్థాయిలో డాలర్ అమ్మకాలు చేపట్టడం, పెద్ద ఎత్తున లిక్విడిటీ కార్యకలాపాల ద్వారా వచ్చినటువంటి వడ్డీ ఆదాయము, ఇవన్నీ ఈ డివిడెండ్ పెంచడానికి అవకాశం ఉన్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఒక విదేశీ బ్యాంకింగ్ కూడా అనడం ఏంటిదంటే ఈ సంవత్సరం 3.5 లక్షల కోట్ల వరకు కూడా ఉండవచ్చని అంచనా వేయటం కూడా జరిగింది. అయితే ఈ ప్రభుత్వ ఏవైతే రుణాలు నిర్వహించేటటువంటి ఏదైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో ఈ సర్ప్లస్ నిధుల్ని మే చివరిలో, ఇప్పుడు మనం ఏప్రిల్ మధ్యలో ఉన్నాం, మే చివరికి ఇది ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటిదంటే ఇది అంచనాల కంటే రెట్టింపు అనేది ఒక అనడం జరిగింది. అయితే ఈ నిధులు వలన కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక లోటు తగ్గించడానికి సహాయపడతాయి. రెండోది, ప్రభుత్వ వ్యయం బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీని పెంచుతుంది, ఇంత అమౌంట్ వస్తుంది కాబట్టి. అయితే ఈ డివిడెండ్ ఏదైతే ఉందో ఆర్థిక లోటు సరిదిద్దటానికి, ఆర్థిక మందగమనం కారణంగా పన్ను వసూళ్లు తగ్గిపోయిన నేపథ్యంలో అదనంగా ఏదైతే ఉందో లిక్విడిటీకి ఉపయోగపడుతుంది అనేది అనమాట. లిక్విడిటీ అయితే ఇది బాండ్ మార్కెట్ని మేలు చేస్తూ స్వల్పకాల బాండ్ల దిగుబడిని తగ్గించటం అని ఎంకాయ్
ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ చీఫ్ ఎకనమిస్ట్ మాధవ్ అరోరా ఎకనామిక్ టైమ్స్తో కూడా చెప్పడం జరిగింది. ఈ ఎం క్యాపిటల్ ఏదైతే ఉందో వాళ్ళు 2.8 లక్షల కోట్ల నుంచి 3 లక్షల కోట్ల మధ్య ఉంటుందని వాళ్ళు అంచనా కూడా వేయటం జరిగింది. అయితే ఈ ఆర్బీఐ ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఉందో వాళ్ళు బ్యాలెన్స్ షీట్పై బహిరంగ సమాచారం ప్రకారం విశ్లేషకులు లెక్కలేసిన ప్రకారం గత ఏడాది 2.1 లక్షల కోట్లు ఉంటే దానికంటే సర్ప్లస్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని, రూపాయికి మద్దతు ఇవ్వటానికి, మారకం రేటు స్థిరత్వం కాపాడటానికి ఆర్బీఐ గణనీయంగా డాలర్లని అమ్మకాలు చేపట్టడం జరిగింది. అదనంగా ఏదైతే బలమైన లిక్విడిటీ పరిస్థితుల కారణంగా ఆర్బీఐ బ్యాంకులకు నిధులు ఈ ఫండ్స్ వచ్చినాయి అన్నమాట. అందువలన వడ్డీ పెరగటం జరిగింది. వడ్డీతోటి ఇన్కమ్ రావటం, డివిడెండ్ చెల్లింపు కూడా భారీగా ఉంటుందని చెప్పడం జరిగింది అని ఏఎన్జెడ్ బ్యాంకింగ్ గ్రూపు ఎకనమిస్టు ఆయన ఎఫెక్స్ స్ట్రాటజిస్టు ఆయన ధీరజ్ నిమ్ అనమాట, ఆయన కూడా అనటం జరిగింది. ఈ సంవత్సరం 2.5 లక్షల కోట్ల నుంచి 3.5 లక్షల కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా వేయటం జరిగింది. అయితే ఇదంతా కూడా ఏంటంటే భారీ సర్ప్లస్ ఉండటం వలన ఈ బదిలీ ఫండ్స్ ట్రాన్స్ఫర్ పెట్టడం వలన ఆర్థిక లోటు తగ్గించటం, బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ పెంచటం ఈ కేంద్ర ప్రభుత్వానికి కీలకంగా ఇది హెల్ప్ అవుతుంది అనేది ఒకటి. అయితే బాండ్ మార్కెట్పై సానుకూల ప్రభావంతో ఈ ఆర్థిక వ్యవస్థలో మనము వృద్ధిని ప్రోత్సహించే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. ఇది సింపుల్గా ఈ సంవత్సరం 2.5 లక్షల కోట్లు ఏదైతే ఆర్బీఐ వాళ్ళు డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారో, అంటే డిస్ఇన్వెస్ట్మెంట్ బదులు షేర్లను అమ్మేది ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏదైతే బడ్జెట్లో డిస్ఇన్వెస్ట్మెంట్ కింద ప్రతిపాదించినటువంటి అమౌంట్ వచ్చేసింది కాబట్టి ఇక షేర్లు అమ్మాల్సిన అవసరం లేదు ఒకటి. ఇక రెండోది ఏంటి, ఒకవేళ అమ్మాలన్నా మార్కెట్ కూడా అనుకూలించాలి, లేకపోతే షేర్లు అమ్మరన్నమాట. మార్కెట్ బాగా హైలో ఉన్నప్పుడే ప్రభుత్వ సంస్థలు ఏవైతుందో వాటిలోనే డిస్ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ప్రజెంటు ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి మనకి లాస్ట్ ఇయర్ 2.1 లక్షల కోట్లు, ఈ సంవత్సరం 2.5 లక్షల కోట్లు మనకి ఆర్బీఐ నుంచి డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వస్తుంది. ఇదంతా మీకు ఒక సమాచారం, అవేర్నెస్. షేర్ మార్కెట్లో మనం ఉంటున్నప్పుడు షేర్ మార్కెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ దానికి సంబంధించినటువంటి అంటే తెలుసుకోవటం వల్ల ఏమవుతుంది, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏ సెక్టార్కి బెనిఫిట్ అవుతుంది అనేది మనం గమనించాలన్నమాట. ఇది సింపుల్గా అవేర్నెస్. ఓకే, ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.